సో హలో ఎవ్రీవన్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ శుభదినం రోజున ఆర్ఆర్ అకాడమీకి సంబంధించిన కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది మనము మొదలు పెడుతున్నాము. సో యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్ను మనము ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు క్లాస్ 6th నుంచి క్లాస్ 8th వరకు మనము రన్ చేస్తాము. సో దీని పేరు వచ్చేసి మనకు 0 to Hero అనే ప్రోగ్రామ్ నేమ్ అనేది పెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 9th అండ్ క్లాస్ 10thకి సంబంధించింది. సో మనకు వచ్చేసి దీ ప్రోగ్రామ్ నేమ్ ఏం పెట్టామంటే మిషన్ 100 అని పెట్టాము. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఈ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి హనుమాన్. సో మనము ఈ 3 టైప్స్ ఆఫ్ సో వీడియోస్ అనేది మనకు యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. సో ఫస్ట్ మనం ఏమని చెప్పామంటే ఫస్ట్ కేటగిరీకి సంబంధించింది సో 0 to Hero ప్రోగ్రామ్. అసలు 0 to Hero ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి సో మెయిన్ రీజన్ ఏంటి? సో మనము ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడిని చూస్తుంటే వాళ్ళు చాలా ఫండమెంటల్గా వీక్ ఉంటున్నారు. సో వాళ్ళు చాలా సిల్లీ మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. అంటే సబ్స్ట్రాక్షన్, అడిషన్స్, మల్టిప్లికేషన్స్, సో ఎక్స్పోనెంట్స్, సో వేరియబుల్స్ యాడ్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తుంటారు. సార్ మీకు ఎలా తెలుసు అంటే సో మేము అకాడమీలో రన్ చేస్తుంటాం కాబట్టి మాకు డైలీ చూస్తుంటాం అన్నమాట. పిల్లలు ఎంతోమంది జాయిన్ అవుతారు, వాళ్ళకు ఫండమెంటల్స్ అనేవి ఉండవు. సో నాకేమర్థమైందంటే వాళ్ళకి ఫండమెంటల్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన ఫండమెంటల్స్ 0 నుంచి చెప్దాం. సో 0 నుంచి వాళ్ళని హీరో చేయాలనేది ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మెయిన్లీ ఎవరైతే జీరోగా ఉన్నారో సో వాళ్ళను హీరోగా చేయాలి. ఎందులో ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ వాళ్ళకు ఫండమెంటల్ను మనము స్ట్రాంగ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. దానితో పాటు ఎవరైతే ఐఐటి ఫౌండేషన్ క్లాస్ 6th నుంచి 8th వరకు తీసుకుంటున్నారో సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మనము లాంచ్ చేస్తాము విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్తో. వాళ్ళకు స్కూల్లో ఏం చెప్తున్నారో వాళ్ళకు డైరెక్ట్గా న్యూమరికల్స్ అనేది చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫండమెంటల్స్ ఇచ్చేది. సో ఐఐటి అంటే ఏంటిది, సో వాళ్ళకి ఏ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, సో ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి అడుగుతారు అనేది ఇప్పటి నుంచే మనము ట్రైన్ చేస్తాము. ప్లస్ వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్గా మనము ఒక నోట్స్ PDF రూపంలో వాళ్ళకి ఇస్తాము. వీక్లీ ఎగ్జామ్ సెకండ్ కేటగిరీ వీడియోస్ వచ్చే వరకు దట్ ఈస్ ఏ మిషన్ 100 ప్రోగ్రామ్. ఇట్స్ స్పెషల్లీ ఫర్ క్లాస్ 9th అండ్ క్లాస్ 10th. ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది మనం లాంచ్ చేసామంటే మిషన్ 100 అని. సో ఎవరైతే క్లాస్ 9thలో ఉన్నారో సో వాళ్ళకి ఇప్పటి నుంచే సో బోర్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఆ ప్యాటర్న్లోనే మనము వీక్లీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. సో వాళ్ళను క్లాస్ 10thకు మనము వెల్ ప్రిపేర్డ్గా క్లాస్ 9th నుంచే చేస్తుంటాము. మరి క్లాస్ 10th వాళ్ళకి ఏం చేస్తాము అంటే సో వాళ్ళు ఎవరైతే 70-80% ఉన్నారో లేకపోతే 60% ఉన్నారో సో వాళ్ళకు 100/100 తీసుకొచ్చేదే ఈ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో సో వెల్ డిజైన్ చేసాము. సో అందులో మనకు ఎవ్రీ చాప్టర్కి సంబంధించిన హార్డ్ క్వశ్చన్స్, అంటే చాలా హార్డ్ క్వశ్చన్స్ అండ్ ట్రికీ క్వశ్చన్స్ అండ్ కేస్ స్టడీ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనము ఇస్తున్నాము. సో మెయిన్గా ఇప్పుడు ICSE CBSEకి సంబంధించినవి వాళ్ళు కేస్ స్టడీ క్వశ్చన్స్ కానీ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ చాలా ఇస్తుంటారు. సో అలాంటి క్వశ్చన్స్ను మనము సో ముందు నుంచే ట్రైన్ చేస్తూ ఉంటాము. సో ఎవ్రీ వీక్ అనేది ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాము. హార్డ్ క్వశ్చన్స్తో పాటు కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనం పెడతాము. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో దానికి మించిన హార్డ్ క్వశ్చన్స్ అనేటివి మనము ఈ వీక్లీ ఎగ్జామినేషన్స్లో కండక్ట్ చేస్తాము. సో వాటికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. సో ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంతో పాటు సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఎర్రర్ అనాలిసిస్ చేస్తాం. వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఎవ్రీ చాప్టర్కి సంబంధించింది అనేది మనము డీటెయిల్గా మైక్రోస్కోపిక్ లెవెల్లో ఎవ్రీ చైల్డ్ని చూస్తాం. సో చూసి వాళ్ళకి ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో వాటిని రెక్టిఫికేషన్ చేస్తాము. సో ఈ ప్రోగ్రాంలో సో వాళ్ళకు 100/100 తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం 100% చేస్తాము. సో థ్యాంక్ యూ.